హలో! అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే ఏపీ ఎంసెట్ సెకండ్ కౌన్సిలింగ్‌కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందా? ఉండదా? ఉంటే ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉండదు? నెక్స్ట్ థర్డ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుందా? ఇదే ఫైనల్ ఫేజా? నెక్స్ట్ ఇట్లా దానికి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అయితే ఈరోజు అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ వేసుకోండి. ఇంకా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక్కడైతే చూసుకోవచ్చు ఏపీ ఎంసెట్ 2024 అడ్మిషన్ ఎంపీసీ స్ట్రీమ్ అనేది ఇచ్చాడు. కింద చూసుకుంటే ఫైనల్ ఫేజ్ డీటెయిల్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అని ఇచ్చాడు కాబట్టి ఫైనల్ ఫేజ్ అని ఇచ్చాడు కాబట్టి క్లియర్గా ఇంకైతే సెకండ్ కౌన్సిలింగే లాస్ట్ అనమాట. థర్డ్ కౌన్సిలింగ్ అయితే ఉండదు. ఇదే ఫైనల్ ఫేజ్. ఇక్కడ చూసుకోవచ్చు కింద అయితే క్లారిటీగా అయితే ఇచ్చాడు. ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఆర్ డైరెక్టెడ్ టు గెట్ దేర్ సర్టిఫికేట్స్ వెరిఫైడ్ ఇన్ దిస్ ఫైనల్ ఫేజ్ యాజ్ పర్ షెడ్యూల్ అని ఇచ్చాడు. ఇక్కడ ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో అయితే పార్టిసిపేట్ అయితే చేయలేదో వాళ్ళైతే సర్టిఫికేట్స్ అయితే షెడ్యూల్ ప్రకారం అయితే తెచ్చుకోమని అయితే చెప్తున్నాడు అనమాట. అంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తయిందో వాళ్ళైతే సర్టిఫికేట్స్ అన్ని తెచ్చుకోమని అయితే చెప్తున్నాడు. ఆ సర్టిఫికేట్స్ ఏవేవి అని అయితే వీడియోలో అయితే మీకు అయితే క్లారిటీగా అయితే చూస్తాను. ఇక్కడైతే మెయిన్‌గా అయితే చాలా పాయింట్స్ ఉంటాయి. కానీ ఇంపార్టెంట్ పాయింట్స్ ఒకటైతే డిస్కస్ చేద్దాం. ఇక చూసుకుంటే పైన సేమ్ వెబ్‌సైట్ అనమాట రిజిస్ట్రేషన్ కోసం. ముందు ఏ వెబ్‌సైట్‌లో అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సేమ్ అదే వెబ్‌సైట్ అయితే రిజిస్ట్రేషన్ అనమాట. సెకండ్ పాయింట్ ద అలాట్‌మెంట్ విల్ బి ప్లేస్డ్ ఆన్ 30 ఆఫ్టర్ 6 PM అనైతే ఇచ్చాడు. అంటే ఈ మంత్‌లో 30 అయితే సీట్ అలాట్‌మెంట్ అయితే ఇచ్చాడు. ఆఫ్టర్ 6 PM అన్నాడు. ఈసారి అయితే ఎట్టి పరిస్థితిలోనూ నాకు తెలిసినంత వరకు లేట్ అవ్వదనమాట. 6 PM అన్నాడు కదా! 7కి గానీ, 7:30కి గానీ రిలీజ్ చేసేస్తాడు. ముందుసారి అయితే అదే సర్వర్ బిజీ వల్ల అయితే 1 డే డిలే అయిందనమాట. ఇప్పుడైతే సెకండ్ ఫేజ్ కాబట్టి ఇప్పటికే అయిపోవాలి కాబట్టి అయిపోతుంది. ఇంకా మన వీడియో అయితే అంతే అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ వేసుకోండి.